సభకు నమస్కారం. సభాధ్యక్షులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారికి, మిగతా పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు ముఖ్యమైన అంశాలు తెలియజేయాలనుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా ఈ దేశంలో అత్యధికంగా వలసలు గల ఒక ప్రాంతం. అంతేకాకుండా ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ కోసం అత్యధికంగా నమోదవుతున్న ఈ ప్రాంతంలో వలస నివారణ తగ్గించడానికి కోసం ఏం చేయగలము అనే ఒక సదుద్దేశంతో మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4,360 కోట్లు ఫైనాన్స్ అరేంజ్ చేసి ఈ జిల్లాలోని ప్రజల పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు, రష్యా కంట్రీలకు, మిగతా రాష్ట్రాలకు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఈ పోర్ట్ నిర్మాణం జరిగితే సుమారు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 25 నుంచి 35,000 వరకు ఉద్యోగాలు కలిగితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పాలసీ ప్రకారం స్థానికంగా 75% ఉద్యోగాలు, రమారమి 17 నుంచి 18,000 ఉద్యోగాలు ఈ జిల్లా పిల్లలకి కలిగితే గనక తద్వారా ఆయా కుటుంబాల్లో ఒక గొప్ప మార్పు వస్తుందని చెప్పేసి ఒక బలమైన సంకల్పంతో మన నాయకుడు ఏర్పాటు చేసినటువంటి ఈ పోర్టు ఏర్పాటు చేయడమే కాదు, దీని కనెక్టివిటీ రోడ్డు, రైలు మార్గం కూడా ఈ పోర్టు కోసం త్యాగం చేసిన ఆ గ్రామస్తులు వారికి సంబంధించిన ఈ పక్కనే ఇల్లు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పించే దిశగా ఒక గొప్ప ఆలోచన చేసిన మన నాయకుడు, ఆ నాయకుడు చేసిన సంకల్పం తూట్లు పొడిసే విధంగా నేడు కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న బాబాయ్ అబ్బాయి ఇద్దరు ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతూ చంద్రబాబు నాయుడు గారికి అమరావతి తప్పించి ఈ శ్రీకాకుళం ప్రజల యొక్క అవసరాలు తెలియజేసే ధైర్యం కూడా లేనటువంటి ఈ జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి వాళ్ళందరినీ కళ్ళు తెరిపించే విధంగా మీ అందరూ ఇక్కడ రావడం ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలగాలని, ఎప్పటికైనా చరిత్రలో నిలిచిపోయేది ఈ జిల్లాకి మొట్టమొదటి అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రం ఈ జిల్లా చరిత్రలో శాశ్వతంగా నిలబడుతుందని చెప్పేసి పోరాటాలకి పుట్టినీలైన మన జిల్లా, ఈ జిల్లా వాసుల సంకల్పం మరొక్కసారి ప్రభుత్వానికి గట్టిగా వినబడేటట్లు మనమందరం మిత్రులు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తున్న ఈ పోరాటం రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా చేపట్టబోయే పోరాటాలకి నాందిగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్.